మీకు నేను ఒక అద్భుతమైనటువంటి పుస్తకం గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం పేరు అభయద. అభయద అంటే భయాన్ని తొలగించేది, అభయాన్ని అందించేది అని అర్థం. ఈ పుస్తకము ఇప్పటి కాల లెక్క ప్రకారం చెప్పాలి అంటే క్రీస్తు శకము 1050వ సంవత్సరంలో అప్పటి దుత్తలూరి గురుపీఠాధిపతులు, దుత్తలూరి వంశపు మూల పురుషులుగా చెలామణినటువంటి శ్రీ వీర వెంకట వరదరాజ శర్మ అను ఆయన ఒక మహా తపస్వి, మహాయోగి, మహాసిద్ధుడు అనమాట. ఆయన స్వయముగా తాళపత్రపైన రచించగా వెలిసినటువంటి అద్భుతమైన కావ్యం అన్నమాట. ఇది అద్భుతమైన పుస్తకం. మనస్సులో ఎప్పుడైనా వచ్చే భయాలు కావచ్చు, అయోమయాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, సందేహాలు కావచ్చు, వీటికి శాస్త్రోక్తమైనటువంటి సమాధానాలు, అలాగే వాటికి సరైన పరిష్కారాలు చెప్పే విధానము ఈ శాస్త్రంలో, ఈ గ్రంథంలో చాలా చక్కగా విశదీకరించబడి ఉందన్నమాట. పండితులకే కాదు, సామాన్య మనిషికి కూడా చక్కగా అర్థమయ్యే విధంగా, ఏమాత్రము భయపెట్టే మాటలుగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెప్తుందన్నమాట. అంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి వస్తుంది. ఒకవేళ కాదు అని వస్తే ఖచ్చితంగా కాదు అని వస్తుంది. ఒకవేళ కాకపోతే దానికి అయ్యేది కావాలి అనుకుంటే అప్పుడు దానికి ఏమి చేయాలో అనే సూచన కూడా చాలా చక్కగా సరళీకృతంగా చెప్పుతుందన్నమాట. దానికి జనులకు చక్కగా ఉపయోగపడాలనే ఒక భావనతో, సద్భావనతో నేను ఈ వీడియోను మీకు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు, ఏదైనా కార్యాలు చేయాలనుకున్నప్పుడు అవి నెరవేరుతాయా, నెరవేరవా అన్న సందేహం మిమ్మల్ని చుట్టుముట్టి అయోమయానికి గురి చేస్తున్నప్పుడు, లోకో భిన్నరుచి అని ఒక్కొక్కడు ఒక మాట చెప్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు, ఎటువంటి సందేహం లేకుండా కనుక మీరు నా దగ్గరికి ఫోన్ చేయగలిగితే, అప్పుడు మీరు ప్రత్యక్షంగా రాగలిగితే మీతోనే చూపిస్తాను. లేదు అంటే మీ తరపున నేను ఆ ప్రశ్నను మీ పేరు మీద అడిగి నేను దాంట్లో వచ్చే సమాధానాన్ని మీకు సుస్పష్టంగా చెప్పి దానికి పరిష్కారం చూపిస్తానన్నమాట. అప్పుడు మీరు ఆ పనిని చేయాలా వద్దా అనేది మీకే అవగతమవుతుంది.